హలో అందరికీ, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. ఈరోజు మా మేడం వాళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్లో చేపల రైస్ చేయమన్నారు. సో ఇక్కడ అరబిక్ వాళ్ళు, ఖత్తర్ వాళ్ళు చేపలు రైస్ ఎలా తింటారో లంచ్లో చూసేద్దరు రండి. అండ్ నేను వచ్చేసి బ్లాక్ కాఫీ కలిపేసుకున్నాను ఈలోపు. అండ్ షుగర్ లేకుండా అనమాట. చేదుగా ఉంటుందని 4 బిస్కెట్లు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఈ మధ్య డాక్టర్లు చెప్తున్నారు కదా, బ్లాక్ కాఫీ చాలా మంచిది, షుగర్ లేకుండా తాగాలి, రోజుకు 2 టైమ్స్ తాగితే మంచిది అనేసి చెప్తున్నారు కదా. సో నేను స్టార్ట్ చేశాను అనమాట. ఇక చేపల విషయానికి వచ్చేస్తే ఇవి రౌండ్ చేపలు వచ్చేసి కెనాత్ అంటారండి ఇక్కడ ఖత్తర్లో. ఇది వచ్చేసి వైట్ చేప వచ్చేసి షారీ అంటారు. అండ్ ఇది నల్లగా ఉన్న చేప వచ్చేసి పాంప్లెట్స్లా ఉంటుంది టేస్ట్. దీని పేరు సాఫీ అంటారు. ఈ 3 రకాలే తీసుకొచ్చారనమాట ఈరోజు. అండ్ పచ్చిరొయ్యలు కూడా తీసుకొచ్చారు. ఫస్ట్గా అయితే మేము 4 ఉంటాము స్టాఫ్, నేనేమో ఇండియన్, అండ్ 3 వచ్చేసి ఫిలిపీన్ అనమాట. ఒక ఫ్రెండ్ శుభ్రంగా క్లీన్ చేసి ఇచ్చేసింది. ఇక నేను మసాలాలు పెట్టడానికి అనేసి తీసుకున్నాను అనమాట. ఫస్ట్గా నేనైతే సాల్ట్ వేసేసాను, మొత్తం సాల్ట్ వేసేసి తర్వాత ఇక్కడ క్రష్డ్ స్పైసెస్ ఉంటాయన్నమాట. ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మిక్స్ చేసినవి కచ్చాపిచ్చగా నలగొట్టినవి అనమాట. సో అవి ఒక గుప్పెడు తీసుకొని ఇలా చల్లేసాను. చల్లేసిన తర్వాత పైకి కిందకి ఇట్లాగా 2-3 సార్లు కదిపితే పై చేపలు కిందకి వెళ్ళి కింద చేపలు పైకి వస్తాయి కదా. ఇట్లా కలిపిన తర్వాత మళ్ళీ కింద చేపల మీద కూడా మళ్ళీ సాల్ట్ వేసేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇలాగా కలిపేసి సాల్ట్ వేసి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో చింతపండు పేస్ట్ వేసాను, టమరిండ్ పేస్ట్ అన్నమాట, కొద్దిగా నిమ్మరసం, జీలకర్ర పొడి, సాల్ట్, పసుపు, అండ్ ధనియాల పొడి, అండ్ మసాలా పొడి, ఇక్కడ ఫిష్ మసాలా పౌడర్ ఉంటుందన్నమాట, అవి కూడా వేసేసుకుని తగినంత క్వాంటిటీలో మనకి చేపలు ఉన్న దాన్ని బట్టి వేసుకోవాలి. అండ్ మిక్సీ జార్ తీసుకొని ఒక 2 గుప్పెళ్ళు వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసినవి, అండ్ 4 పచ్చిమిర్చి, అండ్ అరబద్ద నిమ్మరసం వేసి ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసేసాను. ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత తీసేసుకుని ఎందులో అయితే స్పైసెస్ వేసి కలిపేసి ఉంచుకున్నానో ఆ బౌల్లో ఈ పేస్ట్ కూడా వేసేసుకుని కొత్తిమీర వెల్లుల్లి పేస్టు మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చేపలకి ఒక్కొక్క దానికి ఇలా అప్లై చేసేసుకొని లోపల నుంచి బయట నుంచి మొత్తం ఇట్లాగా అప్లై చేసేసుకొని అన్నీ ఒక ట్రేలో పెట్టేసుకున్నాను. ఇలా మొత్తం అన్నీ పెట్టేసిన తర్వాత ఒక గంట సేపు, గంటన్నర ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మసాలా మొత్తం చేపలకు పడుతుందండి. ఇప్పుడు గంట తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న చేపలు తీసుకొని దానిపైన ఉన్న మసాలా మొత్తం ఇలా తీసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన బాణలు పెట్టి చేప మునిగేంత వరకు ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ చేపల్ని ఒక్కొక్కటిగా వేసుకొని వేయించేసుకోవాలండి. వేయించేసుకున్న చేపల్ని ఒక ట్రేలో టిష్యూ పేపర్ వేసి అందులో పెడితే నూనె మొత్తం వాడిపోతుంది కదా, అప్పుడు సర్వ్ చేసుకుని తినడమే. అండ్ ఇప్పుడు ఇలా నేను వేయించేటప్పుడు ఒక నిమ్మకాయని మజ్జిగ కట్ చేసి అరచక్క నిమ్మకాయ అందులో వేసాను ఆయిల్లో. ఇలా వేస్తే నీ వాసన రాదు అనేసి, ఇల్లంతా చేపల వాసన రాదు అనేసి అంటారు, కానీ వస్తుంది, కానీ కొంచెం వస్తుంది, మరీ ఎక్కువగా రాదు. సో మీకు నచ్చితే మీరు కూడా వేసి చూడండి. ఇప్పుడు ఇలాగా క్రిస్పీగా వేయించుకున్న చేపల్ని వాళ్ళైతే వైట్ రైస్తోనూ ఎల్లో రైస్తోనూ బంగాళదుంప పైన డెకరేట్ చేసుకుని ఇలాగ నంచుకొని తింటారు. నేనైతే వాళ్ళకి బంగాళదుంప ఎల్లో రైస్ చేశాను, అండ్ పచ్చిరొయ్యలు వేపుడు చేశాను, దానికి తోడు ఈ చేపలు ఫ్రై చేసి పెట్టాను అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మీకు పచ్చిరొయ్యలు వేపుడు అండ్ ఎల్లో రైస్ రెసిపీ పెడతాను. ఇప్పుడు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.